బ్రహ్మోత్పత్తి స్వయంభూమనువు. శ్రీ మహావిష్ణువు నాభికమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి ఉన్న లోకం నందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి ఏమీ అర్థం కాలేదు. నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేవు. జలప్రలయం అయిపోయి ఉంది. కంగారు పడ్డాడు. ఏమి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయనకు పైనుంచి తపతప అనే ఒక మాట వినపడింది. అప్పుడు ఆయన తప్పించాడు. ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరి నుండి వెలువడిందో ఆయన దర్శనంను ఆపేక్షించాడు. అలా తప్పించగా శ్రీమన్నారాయణ దర్శనం అయ్యింది. ఆయన నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని బ్రహ్మగారికి వేదములనిచ్చి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభం చేశాడు. ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ జరిగింది. బ్రహ్మం నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక సనందన సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళం, ఆ మార్గం మాకు అక్కర్లేదు, మేము సృష్టి చెయ్యం, మేము శ్రీహరిపాదములను చేరిపోతాం అన్నారు. వారు ఎప్పుడు 5 ఏళ్ల వయసుతో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకొని ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన బ్రూకుటి ముడివేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. అతను కింద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మగారు వానిని ఏడవాకు అన్నారు. అప్పుడు ఆ రుద్రుడు నేను ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ సృష్టి సంకల్పంలోంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఉన్న సృష్టి మిథున సృష్టి, అనగా స్త్రీ పురుష మైథునం చేతనే సృష్టి జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలం ఈశ్వర సంకల్పం చేత మాత్రమే జరిగిన సృష్టి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నువ్వు పుడుతూనే ఏడ్చావు కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి 8 రూపములను 8 భార్యలను ఇచ్చి నువ్వు అలా ఉండి సృష్టి చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ ఉన్న వాళ్ళని తినివేయడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ఇంక నీవేమీ సృష్టి చెయ్యవద్దు, కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది అని చెప్పారు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీర భాగముల నుండి మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. వీపులోంచి అధర్మం వచ్చింది. అధర్మంలోంచి మృత్యు వచ్చింది. ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తానో అనుకున్నారు. ఒక్కసారి సృష్టి చేసే వారి యందు కూడా మోహం కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహంను పొందాడు. అప్పుడు ఋషులు మీరు సృష్టించిన స్త్రీ యందు మీకు మోహం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన ఇది సృష్టికి ఉండే లక్షణం కాబట్టి ఏ శరీరంతో అలా మోహంను పొందానో ఆ శరీరంను వదిలిపెట్టేస్తున్నాను అని శరీరంను వదిలిపెట్టేశాడు. ఆ శరీరం పొగమంచు అయింది. మనకి ఈరోజు కళ్ళకి అడ్డంగా వచ్చే పొగమంచు అదే. తర్వాత బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకుని తన శరీరంలోంచే 2 సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకోటి పురుషుడు. అలా సృష్టించి వీళ్ళ యందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను, అప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుంది అన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లల్లో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభూ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి, నువ్వు సృష్టి చెయ్యి అన్నారు. అనగా స్వయంభూ మనువు 5 బిడ్డలని కన్నాడు. తండ్రికి తను 5 బిడ్డలను కన్నట్లు చెప్పాడు.
వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. మొట్ట మొదట కుమారుడు ప్రియవ్రతుడు, రెండో కుమారుని పేరు ఉత్తానపాదుడు, ఒక కుమార్తె పేరు ఆకుతి, మరొక కుమార్తె పేరు ప్రసూతి, మూడవ కుమార్తె పేరు దేవహుతి. 5గురు బిడ్డల్ని కన్నాను, ఇప్పుడు ఏమి చేయను అని తండ్రిని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ, సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చెయ్యవలసింది అని చెప్పాడు. అప్పుడు ఆయన, నాన్నగారు, అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయం వచ్చి సముద్ర జలంలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకువస్తే ప్రాణులన్నీ భూమి మీదికి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దానిని పరిపాలించడానికి అనుకూల్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళంను పైకెత్తండి అన్నాడు. ఆ భూమిని ఎలా పైకెత్తడమా అని ఆలోచించాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు సంకల్పం చేయగానే బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి కింద పడ్డాడు. నాసికా రంధ్రంలోంచి చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. ఆ వరహము ద్రంష్టలతో పెద్ద కొండంతా అయిపోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, స్వామి సంకల్పంను అనుసరించి భూగోళంను పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నాడో అటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారం వచ్చినది. యజ్ఞవరహంగా వచ్చింది. వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమి కోసం మూతి పెట్టి వెతుకుతుంది. అలా వెతకడంలో దాని ముఖం నిండా నీళ్లు అంటుకుపోయాయి. అప్పుడు అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. అప్పుడు ఋషులందరూ ఋగ్వాజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవ్వని వాడు రక్షించడం కోసమని ఇప్పుడు ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా యజ్ఞవరహం వచ్చినప్పుడు, ఈయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్లల్లోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యజ్ఞవరహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుని చంపి అవతల పారేశాడు అని చెప్పాడు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది అని పరీక్షిత్తు అడిగాడు. అందుకు సమాధానంగా శుకుడు చెప్పడం ప్రారంభించాడు. ఆ సమయంలో శివుడి పట్ల ఎవరైనా అపచారంగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో, కానీ ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితంను ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్తకాలం వేచి ఉండు, నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మభ్రష్టత్వం ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలియాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచపట్టి లాగింది. అప్పుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి తను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకుని ఆవిడ కోరుకున్న సుఖంను ఆవిడకు కటాక్షించి స్నానము ఆచమనము చేసి తన కార్యం నందు నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది. చెయ్యరాని పని చేశాను, దీని ఫలితం ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి రుద్రగణమునకు క్షమాపణ చెప్పింది. కానీ అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన ఆ కార్యంను భూతగణములలో భద్ర, భద్రులు అనేవారు చూసి ఉగ్రమైన ఫలితంను ఇచ్చేశారు. పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి, అయ్యా,
నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, నేను వద్దని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయే 2 బిడ్డలు కూడా లోకకంటకులవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది, నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్ని వేల స్త్రీల కళ్ళెమ్మట నీళ్లు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమానపరుస్తారు. చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు అని చెప్పాడు. ఈ మాటలు విని దితి బావురమని ఏడ్చింది. చివరకు నాకు ఇంత అపఖ్యాత, దీనికి నివారణోపాయం లేదా అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి, దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నువ్వు చాలా పశ్చాత్తాపపడుతున్నావు. నువ్వు చేసిన దోషం పోదు, కానీ నువ్వు మహాభక్తుడైన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడైన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపం వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసుర సంధ్య వేళలో నువ్వు చేసిన దుష్కృత్యం వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పాడు. భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడి నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహాప్రతివత. అప్పుడు ఆమె ఏమి చేసిందో తెలుసా? అసలు పిల్లలను కనడం మానివేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. అప్పుడు ఆ గర్భం నుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తుంది. అప్పుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భం నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తుంది కాబట్టి ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. అప్పుడు కశ్యప ప్రజాపతి, దితిలో నువ్వు చేస్తున్న పని సృష్టి విరుద్ధం, నీ బిడ్డలను కనవలసింది అని చెప్పాడు. అప్పుడు దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్ళకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకనికి అక్షి అని, రెండోవానికి కశ్యప్య అని చేర్చి ఒకనికి హిరణ్యాక్షుడు, రెండోవానికి హిరణ్యకశిపుడు అని పేర్లు పెట్టారు. ఒకడు కనపడిన దానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తనే గొప్పవాడినని, తనే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తన పేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరు అహంకార మమకారంలే. ఈ విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భం నుండి జన్మించారు. హిరణ్యాక్షుడు పుట్టడంతోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంతా ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరిక. యుద్ధం కోసం అనేక మంది దగ్గరకు వెళ్ళాడు. చిట్ట చివర సముద్రం లోపల ఉన్న వర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా, నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు, నా భుజముల తీట తీరాలి, అందుకని నువ్వు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు వర్ణుడు, నాకు నీతో యుద్ధం ఎందుకు, నీ కోసం వచ్చేవాడు ఒకైన ఉన్నాడు. నువ్వు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపోయింది. నువ్వు ఒక పర్యాయం సముద్రం కిందకు వెళ్ళు, ఆయన కనపడతాడు, ఆయనతో యుద్ధం చెయ్యి అన్నాడు. ఈ విషయం వర్ణుడు ఎలా చెప్పగలిగాడు అంటే, దీనికి వెనక ఇంకో వ్యాఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రుడు అనే రుద్రగణములు చూసి దితియందు ఉగ్రమైన బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణం ఎంత శివకేశ్వరుల అభేదంగా నడుస్తుందో చూడండి.